చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. మీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. అసలు మీరిద్దరూ ఎప్పుడు ప్రేమగా ఉంటారు? మీ ఇద్దరూ కలిసి ఇంకొక బిడ్డకి ఎప్పుడు జన్మనిస్తారు? ఒక అత్తగా నేను నా కోడలు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. మనకి సంబంధం లేని సంధ్య ప్రెగ్నెంట్ అయితేనే ఆనందపడ్డ నేను నా ఇంటి కోడలు ఇంకొక బిడ్డకి జన్మనిస్తే నేను హ్యాపీగా ఫీల్ అవనా? అంతెందుకు, నా కొడుక్కి కూడా ఇంకొక బిడ్డను కనాలనుండదా? మేం కూడా ఒక్క బిడ్డతోనే సరిపెట్టుకున్నాం. దానివల్ల వాడికి తోడబుట్టిన వాళ్లు లేక ఒంటరిగా పెరిగాడు. ఆ పరిస్థితి తన బిడ్డకు రాకూడదని నేనింకొక బిడ్డని నీ చేతుల్లో పెడతానమ్మా అని చెప్పి నాకు వాడు చెప్పి చాలా రోజులైంది. కాలం గడిచిపోతూ ఉంది. మీరేమో ఒక్క బిడ్డతోనే ఆగిపోయారు. నీ మాట తీరు, నీ ప్రవర్తన ఇలాగే ఉంటే, వాడు నీకు ఇలాగే దూరంగా ఉంటే ఈ జన్మకి నువ్వు ఒక్క బిడ్డతోనే సరిపెట్టుకోవాలి. సంధ్యను చూసి నేను కూడా అమ్మనవ్వాలి అన్న ఆశ నీకుండడంలో తప్పులేదమ్మా. కాని అది జరగాలంటే నువ్వు సంతోషంగా ఉండాలి, నీ భర్తను సంతోషంగా ఉంచాలి, మమ్మల్నందరినీ కూడా సంతోషంగా ఉంచాలి. వదినా, వదినా, ఇదిగో నీకోసం ఈ కుంకుమ పువ్వు తీసుకొచ్చాను. ఏంటొదినా, ఏమైంది? ఎందుకలా డల్గా ఉన్నావు? ఏమైందమ్మా? అబ్బే ఏం లేదత్తయ్య. అమ్మా, వదిన కళ్ళల్లో నీళ్లు కనబడ్డాయమ్మా. తనెందుకో డల్గా ఉంది. ఏంటమ్మా, ఈ టైంలో నువ్వు సంతోషంగా ఉండాలి. ఎలాంటి ఒత్తిళ్లు మనసులో పెట్టుకోవద్దు. షాప్ తగలపడిపోయినా మనకి ఇన్సూరెన్స్ వచ్చింది కదమ్మా. అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి కదా, ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదత్తయ్య. శ్రీకరం, రే శ్రీకరం, అమ్మా! రే శ్రీకరం. ఏంటమ్మా? సంధ్య తన మనసులో ఏదో బాధపడుతూ పైకేమీ చెప్పట్లేదురా. కనీసం నువ్వైనా అడుగు. సంధ్య తన మనసులోనే బాధ పెట్టుకుంటే మనకెలా తెలుస్తుంది? ఏంటి సంధ్య, దేని గురించి బాధపడుతున్నావు? ఏం లేదండి. ఏమీ లేకపోతే ఎందుకు బాధపడతావు? చిన్నదానికి ఎందుకండి అంత గట్టిగా మాట్లాడుతున్నారు? మా అమ్మకి ఈ కలర్ చీర అంటే చాలా ఇష్టం. అందుకే ఈ చీరని చూడగానే నాకు మా అమ్మ గుర్తొచ్చింది. అమ్మా సంధ్య, నువ్వు తల్లి అవుతున్నావని చెప్పగానే వాళ్ళు చాలా సంతోషపడ్డారమ్మా. పొలం పనులు చూసుకుని 2-3 రోజుల్లో వస్తామని అన్నారు. వాళ్ళు రాలేకపోయినందుకు నువ్వెంత బాధపడుతున్నావో అంతకంటే ఎక్కువ వాళ్ళు బాధపడుతూ ఉంటారు. శ్రీకరం, నువ్వు ఒక పని చేయరా. నువ్వు సంధ్యని ఒక 2 రోజుల పాటు వాళ్ళ పుట్టింటికి తీసుకువెళ్ళు. వాళ్ళ అమ్మా నాన్నల్ని, వాళ్ళ ఊరిని చూస్తేనైనా సంధ్య కాస్త సంతోషంగా ఉంటుంది. ఈ టైంలో సంధ్య సంతోషంగా ఉండాలంటే తన పక్కన వాళ్ళ నాన్నో వాళ్ళ అమ్మో ఎవరో ఒకళ్ళు ఉండాలిరా. అమ్మా సంధ్య,
అమ్మా 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 ఎలా ఉన్నావు? బావున్నానమ్మా. వదిన గారు మీకు 100 ఏళ్ళు. ఇప్పుడే మీ గురించి తలుచుకుంటున్నాం, ఇంతలోనే మీరు వచ్చేశారు. అత్తయ్య ఎప్పుడు బయలుదేరారు? చెప్తే బస్టాండ్కి నేను వచ్చేవాడిని కదా. శ్రీకరం, గుమ్మంలోనే నుంచోపెట్టి మాట్లాడతావేంట్రా? లోపల తీసుకురా. రండి వదిన గారు. ఒక్క నిమిషం. తీసుకురా. పద. రా. కూర్చోండి. కూర్చోమ్మా. నువ్వు కూర్చో అమ్మా. అత్తయ్య ఎలా ఉన్నారు? మావయ్య గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నావమ్మా. నువ్వెలా ఉన్నావు? ఎలా చదువుకుంటున్నావమ్మా? బాగా చదువుకుంటున్నాను అత్తయ్య. అమ్మా సంధ్య, ఆ కళ్ళల్లో కన్నీళ్ళేంటి? ఇన్ని రోజుల తర్వాత నీకు నన్ను చూడాలనిపించిందమ్మా. నువ్విలా ఏడుస్తావనే నేను రాలేదే. ఊరిట్లోనే నీ బిడ్డ పోయిందని తెలిసాక నా కూతురికి ఇలా జరిగిందేంటా అని ఏడ్చి ఏడ్చి నేను 1 రోజులు మంచంలోనే ఉండాల్సొచ్చింది. ఎప్పుడైతే నువ్వు తల్లివవుతున్నావని నాకు ఫోన్ చేసి చెప్పారో నిజంగా అప్పుడే నాకు ప్రాణం లేచొచ్చింది. అప్పట్నుంచి ఎప్పుడు నీ దగ్గరికొచ్చి నిన్ను చూద్దామా అని ఎంతగానో విలవిల్లాడిపోయాను. మీ నాన్న కూడా రావాలనుకున్నారు, కానీ ఆయనకి పొలం పనులు ఉండటం వల్ల నాతో పాటు రాలేకపోయారు. నేనేమో అన్ని పనులు పూర్తి చేసుకొని పిండి వంటలన్నీ చేసుకుని తీసుకొచ్చేసరికి ఇదిగో ఇంత సమయం పట్టింది. ఆలస్యమైనందుకు నన్ను క్షమించవే. అమ్మా, నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? నిన్నిన్ని రోజుల తర్వాత చూసేసరికి ఆనందం ఆపుకోలేక కన్నీళ్ళు అలా వచ్చేసాయి. అయినా నువ్వెప్పుడు బయలుదేరావో ఏంటో, ముందు భోంచేద్దు గన్రా. సంధ్య, ముందు మనం భోజనం చేయటం కాదు, వింధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వాళ్ళ అమ్మా నాన్న నేను ఈ ఊరొస్తున్నానని తెలిసి నాకంటే ఎక్కువ పిండి వంటలు తయారు చేసి వింధ్యకివ్వమని నన్ను దగ్గరుండి మరీ బస్ ఎక్కించారు. వింధ్య వాళ్ళమ్మ అంత కష్టపడి చేసిన పిండి వంటలు తనకివ్వకపోతే బావుండదు కదా. అర్జెంటుగా వెళ్ళి ఇచ్చేద్దాం పదా. అమ్మా, ఇప్పుడే కదా వచ్చావు. వింధ్య వాళ్ళ ఇంటికి అంత తొందర ఏముంది? నువ్వొచ్చింది నా కోసమా, వింధ్య కోసమా? అదేంటమ్మా అలా మాట్లాడతావు? వింధ్య నీ ప్రాణ స్నేహితురాలు కదా. నేను నీ దగ్గరికి వస్తున్నాను తెలిసి వాళ్ళ అమ్మా నాన్న తనకివ్వమని పిండి వంటలిచ్చారు. అయినా నాకంటే ముందు ఎప్పుడు నువ్వే కదా వింధ్య దగ్గరికి వెళ్దాం వెళ్దామని హడావిడి చేస్తావు. ఇప్పుడేంటి కొత్తగా ఎలా మాట్లాడుతున్నావు? అదేం లేదమ్మా, ప్రయాణం చేసి వచ్చావు కదా, ఇప్పుడు తొందరేముందని. సరే, నేనిప్పుడే వెళ్ళకూడదు అంటే వింధ్యకి ఫోన్ చేసి నేనొచ్చానని చెప్పు. తనే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. పిచ్చి పిల్ల, నువ్వన్నా నేనన్నా దానికెంతో ఇష్టం. ఒరే శ్రీకరం, ఏంటి అలా చూస్తున్నావు? వింధ్యకు ఫోన్ చేసి మీ అత్తగారు వచ్చిన విషయం చెప్పరా? వింధ్య కూడా ఆనందంగా వస్తుంది. అప్పుడు సంధ్య, వింధ్య, నువ్వు, నేను, మీ అత్తగారు, శ్రీజ అందరం కలిసి భోంచేద్దాం. అవునవును, వింధ్యవతితో మనం కలిసి భోంచేసి చాలా రోజులవుతుంది. అన్నయ్య ఫోన్ చేయి. అమ్మా, అది అత్తయ్య, ఎందుకు ఆయన అంతలా ఇబ్బంది పెడతారు? వింధ్య ఎక్కడికి వెళ్తుంది? ఈ ఊర్లోనే కదా ఉంటుంది. అమ్మా, ఇప్పుడే కదా వచ్చావు, తర్వాత మెల్లగా వెళ్దామమ్మా. అది కాదు సంధ్య,
నువ్వు తల్లివవుతున్నావన్న విషయం తెలిసిన తర్వాత నీకోసం పిండి వంటలు తయారు చేశాను. ఈ టైంలో తినిపించాల్సిన చలివిడి కూడా తీసుకొచ్చాను. నీతో పాటు వింధ్య కూడా తీసుకొచ్చానే. ఈ రోజు కాకపోయినా రేపైనా తను కూడా తల్లి అవుతుంది కదా. వదిన గారు, వింధ్య మా ఇంటికి ఎప్పుడొచ్చినా సంధ్య వింధ్య కలిసి ఒకే ప్లేట్లో భోజనం చేసేవాళ్ళు. సంధ్య అంటే వింధ్యకి, వింధ్య అంటే సంధ్యకి ప్రాణం. ఒకరినొకరు చూడకుండా, ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఇన్నేళ్లలో ఎప్పుడూ ఉన్నదే లేదు. అసలు వింధ్య ఈ ఊరొచ్చిందే మన సంధ్య కోసం. అయ్యో, మీరు పెళ్లికి ముందు స్నేహం గురించి చెప్తున్నారు. నేను రోజు చూస్తూనే ఉన్నాను కదా. వదిన గారు, ముందు భోంచేద్దరు గాని తర్వాత వింధ్య దగ్గరికి వెళ్దరు గాని. శ్రీజ పట్టుకో, పదండి. ఇలా ఇవ్వండి. సంధ్య, మీ అమ్మని ఎలా మేనేజ్ చేస్తావో నాకు తెలీదు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక గొడవ చేసి వింధ్య నిన్ను బాధ పెడుతుంది. మీరేం కంగారు పడకండి, అమ్మని నేను మేనేజ్ చేస్తాను కదా. అమ్మ సంధ్య, రండి. వస్తున్నాను అత్తయ్య. శ్రీకరం రారా. పద సంధ్య. ఏంటి సిస్టర్, ఇంత అందంగా రెడీ అవుతున్నావు? ఏంటి విశేషం? అత్తయ్య చెప్పారు కదా నేను మారాలి అని. నేను మారాలంటే ముందు నా మాట తీరు, నా ప్రవర్తనే కాదు, నా డ్రెస్సింగ్ స్టైల్ కూడా చేంజ్ అవ్వాలి. ఇక నుంచి ఆయనతో నేను సఖ్యతగా ఉంటాను. ఆయన ప్రేమని నా వైపుకి తిప్పుకుంటాను. ప్రేమతో విజయం సాధిస్తాను. ఏంటండి, ఏం కావాలి? ఏం లేదు. ఏదో వెతుకుతున్నట్టున్నారు. ఏం కావాలండి? ఫైల్ కావాలి. ఇక్కడే ఎక్కడో పెట్టానండి. మౌనిక, కాస్త వెతికి తీసుకొస్తావా? మౌనిక ఎందుకు? నేను వెతుకుతానులే. మౌనిక, నువ్వు వెళ్ళు. అరే, వెళ్ళమని చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. ఎందుకు ఉన్న పలంగా మౌనికను పంపిస్తున్నావు? అబ్బా, నేను వెతుకుతాను కదండి. రండి. ఈవిడ అందంగా రెడీ అవ్వడం ఏంటి? బావ రాగానే నన్ను బయటకు పంపించడం ఏంటి? ఏం జరుగుతుంది? అయ్యో రామా, నేను బావ కలిసిపోవాలనుకుంటే వీళ్ళిద్దరు కలిసిపోయేలా ఉన్నారే. కంపదీసి బావ అందంగా రెడీ అయినా వింధ్యను చూసి పడిపోయి ఉంటాడా? ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా. నేను చేసేనాడు ఆపై వాడు పొందిందే హాయా. అందం కావాలంటే ఇదేనా అండి? కాలేమో నీ ఛాయ. నేను చెప్పాలంటే భాషల్లో నా పోలికలున్నాయా. ఇక్కడ పెట్టాను. ఇదేనేమో చూడండి. ఇది కూడా కాదా?
నేను మీరు ఇక్కడ పెట్టింది. ఏంటండి అలా చూస్తున్నారు? వింధ్యా, ఈరోజేంటి చాలా అందంగా కనపడుతున్నావు. తలలో మల్లెపూలు, ఈ హడావిడంతా ఏంటి? మీకోసమేనండి. నా కోసమా? మిమ్మల్ని ఎన్ని రోజులు ఎంత బాధ పెట్టాను, ఎన్ని మాటలన్నాను. ఇక మీదట నేను మిమ్మల్ని అస్సలు బాధ పెట్టానండి. మనిద్దరం సంతోషంగా ఉండక ఎన్ని రోజులైందో. ఏమండి, ఈ రోజు నుండి మీరు నేను సంతోషంగా ఉందామండి. ఈ పూలు ఇవన్నీ మీకోసమేనండి. అదే సడన్ గా ఏంటి ఇంత మార్పు? ఏ ఈ మార్పు మీకు నచ్చలేదా? నేను అందంగా లేనా? అసలు నేను మీకు నచ్చానా లేదా? అయ్యయ్యో, నువ్వు నాకు నచ్చకపోవడం ఏంటి వింధ్యా? ఈ చీరలో ఈ పూలతో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ముద్దు చేస్తున్నావు. ఏమండి, అంటే ఇన్నాళ్ళు మీరు నా మీద పెట్టుకున్న కోపం, ద్వేషం అన్నీ పోయినట్టే కదా? అమ్మయ్యా, ఐ లవ్ యూ అండి. హే, ఏంటిది? మీరు నన్ను క్షమించానని చెప్పే వరకు నేను మిమ్మల్ని వదిలిపెట్టను. సరే సరే, అవేమీ మనసులో పెట్టుకోలేదు. నేను నిన్ను క్షమించేశాను. వింధ్యా, ఆ కన్నీళ్ళేంటి? వింధ్యా, అందమైన అమ్మాయి కళ్ళల్లో కన్నీళ్ళు దిష్టి చుక్క లాంటివి. నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి. నువ్వు నవ్వుతుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? ఏమండి, నిజంగా నేనెప్పుడు నవ్వుతూ ఉండాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. నేనేం చేయాలి? నిజంగా మీరు నన్ను క్షమించినట్టయితే, నా మీద మీకు ఏ కోపం లేకపోతే నాకు ముద్దు పెట్టండి. ఎక్కడ ముద్దు పెట్టాలి? నుదుటిపైన లేక పెదాలపైన? మీ ఇష్టం. నా ఇష్టమైతే నీ పెదాలపైనే. చేసింది పదిలం, నిన్నే చూస్తూ కరిగిందిలే కాలం. పగలే వెన్నెలయ్యింది భువనం, కలలే మరిచి చూస్తోంది నయనం నీలో కలిసి. ఏంటి సిస్టర్, ఏదో పరధ్యానంలోకి వెళ్ళిపోయావు? కళ్ళు మూసుకుని ఏదో మైమర్చిపోతున్నావు. ఏం ఆలోచిస్తున్నావు? అయినా ఇక్కడ నువ్వున్నావేంటి? ఆయన ఎక్కడున్నారు? ఆయనెవరు? అదే మీ రాజేష్ బావా. బావ నీ గదిలోకి ఎప్పుడొచ్చాడు? కొంపదీసి పగటి కలలేమైనా కంటున్నావా ఏంటి? అవును, ఈ టైంలో ఇంత మంచిగా రెడీ అయ్యావు, చక్కగా పువ్వులు కూడా పెట్టుకున్నావు. ఏం కలగన్నావేంటి? ఆయన రూమ్లోకొచ్చారు. నేను నిన్ను బయటకు కూడా పంపించాను కదా. నేను ఇప్పుడే కదా వచ్చింది. ఓహో, అర్థమైంది. బావ వచ్చినట్టు నువ్వు కలలు కంటున్నావా? బాగుంది. ఇంతకీ ఏం కలగన్నావేంటి? మీ బావ నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుని ముద్దు పెడుతున్నట్టు ఏదో కల వచ్చిందిలే. దీని సోకు తగలయ్యా. అయినా బావ దగ్గరికి తీసుకోవాల్సింది నన్ను కదా. బావ పైన ఇలాంటి కలలు రావాల్సింది నాకు కదా. ఇంత కష్టపడి సంధ్యని వింధ్యని విడగొడితే వింధ్య ఏంటి సడన్గా మారిపోయి బావ మీద ప్రేమ వలకబోస్తోంది. సంధ్యకొచ్చిన ప్రెగ్నెన్సీ వల్లే వింధ్యలో ఈ మార్పు వచ్చిందా? వింధ్య
బావ ద్వారా మరో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలని చూస్తుందా? లేదు లేదు, నేనుండగా వాళ్ళిద్దరిని ఎలా ఒకటి కానిస్తాను? వాళ్ళిద్దరూ ఒకటైతే ఇక నేనుండి ఏంటి ప్రయోజనం చెప్తా. ఏమండి? శ్రీజ తీసుకో. ఏమైంది వీళ్ళిద్దరికీ? నేను నిన్ననగా వస్తే ఇంతవరకు వింధ్య దగ్గర నుంచి ఫోన్ కూడా రాలేదు. సంధ్య కూడా వింధ్యకి ఫోన్ చేయలేదు. ఇన్నేళ్లలో ఎప్పుడూ లేని వింతను చూస్తున్నాను నేను. వీళ్ళిద్దరి మధ్య ఏమైనా దూరం పెరిగిందా? చచ్చా, ఒకరంటే ఒకరికి ప్రాణం. వాళ్ళ మధ్య దూరం పెరగడమేంటి? మరి వింధ్యకి సంధ్య ఎందుకు ఫోన్ చేయడం లేదు? కానీ కనీసం నేనొచ్చిన విషయం చెప్పకపోవడం ఏంటి? వదినా, చాలా ఆనందంగా కనిపిస్తున్నావేంటి? మీ అమ్మ వచ్చిందనా? ఎంతైనా పుట్టినిల్లన్నా కన్నతల్లన్నా ఎవరికిష్టం ఉండదులే. ఏంటే ఉదయాన్నే నా కోడల్ని ఆట పట్టిస్తున్నావు? ఏం లేదత్తయ్య, చాలా రోజుల తర్వాత మా అమ్మ వచ్చింది కదా, నేను చాలా సంతోషంగా కనిపిస్తున్నాను. ఆ విషయమే తను అంటుంది. తను కూడా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళాక చూడ్డానికి మనము ఇలాగే వెళ్తే నాకంటే ఎక్కువ ఆనందపడుతుంది. అమ్మా, కాఫీ తీసుకో. అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఏమైంది? నేను అదే అడుగుతున్నానే. ఏమైంది నీకు? అమ్మా వింధ్య, ఇదిగో అమ్మా, నీకోసం చలివిడి కూడా తీసుకొచ్చాను. చలివిడా? సంధ్య తల్లి కాబోతుంది కదా, అందుకే ఆచారం ప్రకారం చలివిడి తీసుకొచ్చాను. మీరు మా సంధ్యని కూడా బాగా చూసుకుంటున్నారని చెప్పింది. ఇక్కడ రాజుకుంది నీ కోటకు అంటుకుంది.